హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్న ఒక స్టూడెంట్ ఓపీటీ మీద బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అక్క? ఇదేమైనా డైరెక్ట్ వీసాకి రిస్క్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది డేంజరస్ మిస్టేక్ చేస్తున్నారు కదా! ఓపీటీ మీద బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకుంటారు. యూఎస్‌సిఎస్‌కి అయితే వైలేషన్ అవుతుంది కదా! కానీ ఒక స్మార్ట్ వే ఉంది. అంటే స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉంటే గనక మనం లీగల్‌గానే బిజినెస్ రన్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ మనం ఎలా చెప్పుకుందాం అంటే గనక ఓపీటీ మీద ఉంటూ, స్టెమ్ ఓపీటీ మీద ఉంటూ సేఫ్‌గా బిజినెస్ ఎలా చేయాలనేది మనం ప్రాసెస్ తెలుసుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం అనమాట. పాయింట్ ఏంటంటే చాలా మంది ఇనిషియల్‌గా బిజినెస్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలనేది ఎంక్వైరీ చేస్తా ఉంటారనమాట. కొంతమంది మాత్రమే పర్టిక్యులర్‌గా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అంతా తెలుసుకుంటారు. ఇది చేస్తే సేఫు, ఇది చేస్తే సేఫు. అసలు వాళ్ళకి ఆ మెథడ్ తెలియపోయినా కూడా తెలుసుకొని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి చూస్తారనమాట. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా యూఎస్‌సిఎస్‌కి వయోలేషన్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి. ఇనిషియల్‌గా ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీలో ఉంటే గనక చాలా మంది జాబ్ పర్పసే చూస్తారనమాట. కొంతమంది మాత్రమే వాళ్ళకి బిజినెస్ అనేది డ్రీమ్‌గా ఉంటది. ఎంత జాబ్ చేసినా కూడా ఎట్ ది ఎండ్ బిజినెస్ పర్స్పెక్టివ్‌లోనే ఆలోచిస్తారనమాట. అలాంటి వాళ్ళెవరైనా ఇప్పుడు ఇనిషియల్‌గా ఓపీటీ, స్టెమ్ ఓపీటీలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అని చెప్పేసి ఎంక్వైరీ చేశారనమాట. సో, నేను గూడా వాళ్ళ తరపున కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాననమాట. మొదటిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ యూఎస్‌లో సిటిజన్‌షిప్ గాని, గ్రీన్ కార్డ్ ఉన్న పార్ట్నర్‌ని ఈక్వల్ పార్ట్నర్ గాని, లేదంటే మనకంటే ఎక్కువ కంట్రోల్ ఉన్న పార్ట్నర్‌నయితే మనం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనమాట. సెకండ్ స్టెప్ వచ్చి కలిసి కంపెనీ రిజిస్టర్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే, ఆ కంపెనీలో ఆ యూఎస్ సిటిజన్‌ని గాని, ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్‌ని గాని మీరు మేనేజర్ పొజిషన్‌లో గాని, సీఈఓ పొజిషన్‌లో గాని, సీఈఓ పొజిషన్‌లో గాని పెట్టాలనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఎట్లాగో సీఈఓ పొజిషన్‌లో ఆ పార్ట్నర్ అనేది ఉంటారు కాబట్టి, మిమ్మల్ని ఎంప్లాయీగా హైర్ చేసుకుంటారనమాట ఆ కంపెనీలో. సో, యాజ్ యూజువల్ ప్రాసెస్ ఇదనమాట. దాని తర్వాత ఏంటి, మీరు ఆ కంపెనీ కోసం వర్క్ చేసినా కూడా యూఎస్ఏఎస్‌కి అనుగుణంగా ఉండే ఛాన్సెసే ఎక్కువుంటాయి. ఎక్కడ కూడా అది కంప్లెయింట్స్‌లాగా ఉండదనమాట. సో, అలా చేస్తే గనక మీరు ఆ బిజినెస్ కోసం వర్క్ చేసినా కూడా అది యూఎస్ఏఎస్ రూల్స్‌కి అనుగుణంగా ఉండే ఛాన్సే ఎక్కువుంటదనమాట. రూల్ ప్రకారం ఏంటంటే గనక మీరు ఇనిషియల్ ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీలో ఉన్నా గాని డైరెక్ట్‌గా ఫుల్ ఓనర్‌షిప్‌తో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు. అది రిస్క్‌తో కూడిన పని అని చెప్పేసి. ఈక్వల్ పార్ట్నర్‌ని ఎవరైతే ఈ లోకల్‌గా సిటిజన్స్ కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారో వాళ్ళని ఈక్వల్ పార్ట్నర్‌గా లైక్ చాలా వరకు 50, 50 పెట్టుకుంటారు. ఇక్కడ ఎందుకు 51 ఎందుకోండంటే ఎక్కువ కంట్రోల్ తనకున్నది అనుకుంటే సీఈఓ తన ఆ పొజిషన్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ కేపబిలిటీ, ఆ కంట్రోల్ ఉంటది కాబట్టి అతన్ని మిమ్మల్ని ఎంప్లాయీగా హైర్ చేసుకొని తన కింద మీరు ఆ బిజినెస్‌కి వర్క్ చేసినా కూడా అది లీగల్‌గా ప్రాబ్లమ్ రాకుండా ఉంటది అని చెప్పేసి. చాలా వరకు ఈక్వల్ పార్ట్నర్ ఉంటది. అంటే 50, 50 ఛాన్సెస్‌లో ఉంటాయి. 50, 50 పర్సెంటేజ్‌లో ఉంటది. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ కంట్రోల్. అంటే 51% వాళ్ళకి, 49% మీకు. తను ఆల్‌మోస్ట్ మేనేజర్, సీఈఓ పొజిషన్‌లో ఉండి మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా హైర్ చేసుకుంటారు కాబట్టి మీరు ఆ బిజినెస్‌కి వర్క్ చేసినా కూడా అది లీగల్‌గా ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. యూఎస్ఎస్‌కి రూల్స్‌కి అనుగుణంగా ఉంటది కాబట్టి మీరు వర్క్ చేసినా కూడా మీరు డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కాదక్కడ. సో, పార్ట్నర్‌గా ఉంటారు. అండ్ తనదే ఎక్కువ కంట్రోల్ ఉంటది కాబట్టి, మీరు సేఫర్ పొజిషన్‌లో ఉండేలాగా ఉండే ఛాన్స్ అనమాట అదంతా కూడా. మెయిన్ ఇక్కడ ఇంకొకటి థింగ్ ఏంటంటే గనక, చాలా వరకు మనకి డబ్ల్యూటూ ఎంప్లాయ్‌మెంట్ స్ట్రక్చర్ మరియు ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అందుకే మీరు 100% ఓనర్‌గా ఉండకుండా, ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్‌ని గాని, యూఎస్ సిటిజన్స్ గాని పార్ట్నర్‌గా చేస్తే గనక అది సేఫర్ అప్రోచ్‌గా కన్సిడర్ చేస్తారని చెప్పేసి నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాననమాట. చాలా వరకు ఇప్పుడేం ఉండదది. ఫ్యూచర్‌లో మీకు చూడండి ఎక్కడైనా ఆర్ఎఫ్ఈ పడినా గాని, నాయిడ్ కానీ, ఎన్ఓఏఈ అంటే ఇలాంటి కేసెస్‌లో ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గాని, వీసా స్టాంపింగ్‌లో గాని క్వెషన్ వస్తే గనక మీరు ఆన్సర్ చేయొచ్చు సింపుల్‌గా. ఏంటంటే ద పార్ట్నర్, ద కంపెనీ ఆఫ్ ద సీఈఓ బిజినెస్ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డరు, యూఎస్ సిటిజను, ద పర్సన్ అండ్ ద కంపెనీ ఎంప్లాయిడ్ మీ యాస్ ఎ వర్కర్ అనేసి క్లియర్‌గా మీరు చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే డైరెక్ట్‌గా మీరు ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ స్ట్రక్చర్ లాగే కనిపించాలనమాట. ఏది గూడా డైరెక్ట్ సెల్ఫ్ స్పాన్సర్‌షిప్ గాని, ఇంప్రాపర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాగా అనిపించకూడదు. ఏదైనా కూడా ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే గనక ఒక ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ లాగే ఉండాలి. డైరెక్ట్ ఓనర్‌షిప్ గాని, డైరెక్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, డైరెక్ట్ ఓనర్‌నని కూడా అలా ఉండకుండా మీరు ఎట్లా అంటే ఒక ఎంప్లాయీ లాగా ఆ కంపెనీలో ఉంటున్నట్టు, వర్క్ చేస్తున్నట్టు ఆ స్ట్రక్చర్ అనేది ఉండాలి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఫైనల్‌గా ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీలో ఉండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గనక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది క్లియర్‌గా ఉండాలనమాట. అంటే ఓనర్‌షిప్ గాని, కంట్రోల్, డబ్ల్యూ-2 సూపర్విజను, ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా ఉండాలి. మిస్‌గైడెన్స్ ఫాలో అవ్వకండి. కరెక్ట్‌గా ఒక లీగల్‌గా, ఫార్మాలిటీగా, క్లియర్‌గా తెలుసుకొని స్టెప్ బై స్టెప్ దాని ప్రకారమే మీరు ఫాలో అయితే గనక ఎక్కడ కూడా అంటే మనం వేసే స్టెప్, మన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రాసెస్ కరెక్ట్‌గా ఉంటే గనక మన విజన్ కూడా కరెక్ట్‌గా ఉంటదనమాట. సో, ఎక్కడ కూడా మీకేదైనా డౌటొస్తే గనక ఎంక్వైరీ చేసి నెక్స్ట్ స్టెప్ ఏయండి. అంతేగాని ఏం కాదులే అని నెక్స్ట్ స్టెప్ ఏసామంటే అది మొత్తానికే మోసం జరుగుతదనమాట. సో,
అంతా బావుంటే ఇది గుడ్ ప్రాసెస్ అనమాట. ఇందులో చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే గనక, చాలా మందికి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, యూఎస్ సిటిజన్స్ కానీ అంతా దొరుకుతారు. అంతా బావుంటది. ఆ సీఈఓ వచ్చేసి మిమ్మల్ని ఎంప్లాయీగా హైర్ చేసుకుంటారు గదా! ఇక్కడనేది చాలా వరకు కంట్రోల్ గాని, డబ్ల్యూటీ గాని, సూపర్‌వైజర్ గాని ఎంప్లాయీ టు ఎంప్లాయీ రిలేషన్స్ అనేది ప్రాపర్‌గా ఉండాలని చెప్పా గదా! ఈ డబ్ల్యూ2 అనేది అంటే ఈ డబ్ల్యూటీ ఎంప్లాయ్‌మెంట్ అనేది కంపల్సరీ. యూ మస్ట్ బి ఆన్ ద డబ్ల్యూ2. అంటే కంపల్సరీ నువ్వు సాలరీ, పేరోల్ గాని, టాక్సెస్ గాని అన్నీ ప్రాపర్‌గా ఉండాలి. అంతేగాని నువ్వు ఈ ప్రాపర్‌గా క్యాష్ గాని, రాండమ్ పేమెంట్స్ తీసుకుంటా అంటే గనుక అది రెడ్ ఫ్లాగ్ అవుతదనమాట. కంపల్సరీ డబ్ల్యూటీ ఎంప్లాయ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలనమాట. నెక్స్ట్ థింగ్ ఏందంటే ఫస్ట్‌ది డబ్ల్యూటీ కదా! నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ వర్కు మీ డిగ్రీకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అంటే రిలేటెడ్‌గా ఉండాలి. కంపెనీ స్టార్ట్ చేశామనేది మాత్రమే కాదు. అక్కడ రియల్‌గా యాక్చువల్ వర్క్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, క్లయింట్స్ కూడా ఉండాలి. అండ్ లాస్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. స్టెమ్ ఓపీటీ స్పెషల్ రూల్స్ అనమాట. స్టెమ్ ఓపీటీలో ఉంటే చాలా స్ట్రిక్ట్ ఉంటదనమాట. ఈ-వెరిఫై కంపెనీ కావాలి అండ్ ఐ-983 ట్రైనింగ్ ప్లాన్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సూపర్విజన్ ప్రూఫ్ ప్రాపర్‌గా ఉండాలి అనమాట. అంటే ఏంటంటే మెయిన్ కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే కనుక చాలా వరకు ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేస్తారు కదా! స్టెమ్ ఓపీటీలో ఉండేవాళ్ళు మెయిన్ ఓనర్‌షిప్ తీసేసుకుంటారు. అంటే మెయిన్ పార్ట్నర్‌గా వాళ్ళుంటారు. జస్ట్ ఫర్ నేమ్ సేక్ కోసం మాత్రమే పార్ట్నర్‌ని ఒక నేమ్ యాడ్ చేసేస్తారనమాట. అలా ఉంటే గనక యూఎస్‌సిఎస్‌కైతే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాగా అనిపిస్తది గదా! దట్ ఈస్ ద మెయిన్ రిస్క్ అనమాట. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీలో ఉంటే గనక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఓనర్‌గా కాదు, ఎంప్లాయీగా మాత్రం ఉంటేనే సేఫ్ అది. చాలా వరకు మిస్‌గైడెన్స్ ఫాలో అవ్వకండి. స్టెప్ బై స్టెప్ మీకు తెలుసుకొని ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాననమాట. చాలామంది గ్యాస్ స్టేషన్స్ అలా లీజ్‌కి తీసేసుకొని ఎలా అంటే వాళ్ళు ఒక ఎంప్లాయీ లాగే మెయిన్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ గాని, సిటిజన్‌షిప్‌ని మొత్తం వాళ్ళకి కంట్రోల్ ఇచ్చేసి వీళ్ళు ఒక ఎంప్లాయీ లాగే ఉంటూ బిజినెస్ రన్ చేసి మనీ కూడా ఎర్న్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏది చేసినా కూడా స్ట్రక్చర్డ్‌గా ఉంటే అన్నీ కరెక్ట్‌గా ఉంటే గనక మనం ఎక్కడ కూడా రిస్క్ చేయాల్సిన పని ఉండదు. యూఎస్ఏస్ కూడా ఎక్కడ కూడా అది మిస్టేక్ లాగా అనిపించదు. మనం కూడా ఒక ఎంప్లాయ్‌మెంట్ తీసుకుంటాం గానీ, అది డైరెక్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లా ఉండకూడదనమాట. ఏది చేసినా కూడా ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ చేయండి. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అబ్బాయి అడిగారు, ఎఫ్-1తో స్టార్ట్ అయ్యి గ్రీన్ కార్డ్‌తో ఎండ్ అవుతది కదక్క! స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చెప్పండి అని. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.